శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రాజకీయాలు మారుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే రాజకీయాల్లో తరాలు సైతం మారుతున్నాయి. కీలక నేతలు వృద్ధాప్యాయం కారణంగానో మరేదైనా కారణాలతోనో మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుంచి తప్పుకొని వారసులకు అప్పగిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేటగిరీలో మరో నియోజకవర్గం కూడా చేరినట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నేతలు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడూ సైలెంట్ గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం, 2 మున్సిపాలిటీలు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలుండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరపున జితేంద్ర గౌడ్, 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు. ఇద్దరు కూడా ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగంలో సిద్ధంగా ఉన్నారట. టీడీపీ నేత గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇన్ఛార్జిగా ఉండడంతో ఈ 2 చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్తో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతిరెడ్డి గుంతకల్ మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన ఇటీవల అనారోగ్యానికి గురవటంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన 1 కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతిరెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతిరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరూ పోటీలో లేకపోవడంతో అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతిరెడ్డికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించటం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం ఆలూరుపై పెట్టడం, అందులోనూ గుంతకల్లు టీడీపీలో గుమ్మనూరు జయరాం ఇమడకపోవటం, అవినీతి ఆరోపణలు వస్తుండటంతో పార్టీ పరిస్థితులు అతనికి అంత అనుకూలంగా కనిపించటం లేదు. అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఇదే సీట్పై కన్నేయటం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్పై ఫోకస్ పెంచటం, తన సొంత నియోజకవర్గం కూడా కావటంతో గుమ్మనూరు ఈశ్వర్ కు కొద్దిపాటి ఛాన్సులు మాత్రమే ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. మరి వచ్చే ఎన్నికల నాటికి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.